హలో ఎవ్రీవన్. సో ఇప్పుడే 28 ఇయర్స్ లేటర్ మూవీ చూసొచ్చాను. సో ఒకళ్ళు తెలియకపోతే ఈ మూవీ యాక్చువల్లీ థర్డ్ పార్ట్. దీనికి ముందు ఫస్ట్ పార్ట్ వచ్చేసి 28 డేస్ లేటర్ అండ్ ఆ తర్వాత సెకండ్ పార్ట్ పేరు 28 వీక్స్ లేటర్ అండ్ ఇప్పుడు ఇది వచ్చేసి 28 ఇయర్స్ లేటర్. కానీ స్టిల్ ది బెస్ట్ పార్ట్, ఈ మూవీ చూడాలంటే మీరు ప్రీవియస్ మూవీస్ చూడవసరం లేదు. బికాస్ ఈ మూవీని కూడా కంప్లీట్లీ డిఫరెంట్ గా తయారు చేశారు. అంటే ఆ మూవీస్ కి ఈ మూవీకి పెద్దగా కనెక్షన్ లేదు. ఉన్న చిన్న కనెక్షన్ కూడా వాళ్ళు స్టార్టింగ్ లోనే సినాప్సిస్ లాగా మనకు చెప్పేస్తారు. అండ్ ఇంకా సరిగ్గా చెప్పాలంటే వీళ్ళు మధ్యలో వచ్చిన 28 వీక్స్ ని పెద్దగా కన్సిడర్ చేయట్లేదు. బికాస్ ఆ మూవీ ఎండింగ్ తీసుకుంటే ఈ మూవీ స్టోరీ చాలా డిఫరెంట్ గా ఉండేది. సో యా, స్పీకింగ్ ఆఫ్ ప్లాట్, ఈ మూవీ బేసిక్ ప్లాట్ వచ్చేసి ఇన్ ఇయర్స్ అయినా కానీ బ్రిటన్ విచ్ ఇస్ మెయిన్ ల్యాండ్ అంటే అక్కడే వైరస్ స్టార్ట్ అయింది. సో దాన్ని ఇప్పుడు కూడా సెపరేట్ గానే ఉంచేశారు. దానికను మెయిన్ వరల్డ్ కి ఎలాంటి కనెక్షన్ లేదు. బట్ స్టిల్ అక్కడ కూడా ఇంకా కొంతమంది ఉంటున్నారు. సో వాళ్ళలో జామీ ప్లేడ్ బై ఆరన్ టేలర్ జాయ్ వాళ్ళ కొడుకైన స్పైక్ గురించి ఈ మూవీ మొత్తం. అంటే ఈ మూవీ కంప్లీట్లీ స్పైక్ అనే క్యారెక్టర్ చుట్టూ తిరిగిద్ది. దానికి తగ్గట్టు పిల్లోడ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. నాట్ ఓన్లీ పర్ఫార్మెన్స్, ఈ మూవీ కూడా నాకు చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు థియేటర్ లో మాక్సిమం ఒక 4 to 5 మెంబర్స్ ఉన్నాము. సో అంత ఖాళీ థియేటర్ లో ప్రతి జాంబీ సీన్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. లైక్ లిటరలీ వాటన్నిటిలో ఎడిటింగ్ చాలా బాగుంది. మెయిన్లీ ఇలాంటి మూవీకి ఎలాంటి హారర్ వైప్ కావాలో ఆ ఎడిటింగ్ ఇచ్చింది. దానికి తగ్గట్టు మెయిన్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. లైక్ ఫస్ట్ హాఫ్ లో బూట్స్ అని ఒక సాంగ్ ప్లే అయ్యింది. అప్పుడు చూపించిన విజువల్స్ అండ్ ఆ సాంగ్ లిరిక్స్ డెఫినెట్లీ దే వర్ క్రేజీ. అండ్ అన్నిటికన్నా హైలైట్, ఎవ్రీ ఆల్ఫా మేల్ సీక్వెన్స్ ఈస్ రియలీ క్రేజీ. సో మూవీ 18+ కాబట్టి గోర్ వైలెన్స్ దే వెంట్ కంప్లీట్లీ ఫుల్ ఆన్. సో ఒక జాంబీ అపోక్లటిక్ మూవీ నుంచి ఎలాంటి గోరీ హారర్ ఆర్ చిన్న టెన్షన్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అది మూవీ డెలివర్ చేసిద్ది. అండ్ ఇంకోటి, మూవీ స్టార్టింగ్ దగ్గర నుంచి ఏదో కొంచెం క్వాలిటీలో ఇష్యూ ఉన్నట్టు అనిపించింది. అంటే ప్రీవియస్ మూవీస్ అనుకోండి, అవి ఎప్పుడో తీశారు, పెద్దగా బడ్జెట్ లేవు. సో వాటిని అలా తీయటంలో ఒక అర్థం ఉంది, కానీ ఈ మూవీని ఎందుకు ఇలా తీసారనిపించింది. సో మేబీ క్రియేటివ్ చూసి అనుకున్నాను. సో డెఫినెట్లీ అది కూడా అయ్యి ఉండొచ్చు. కానీ మూవీ చూస్తున్నప్పుడు తర్వాత గుర్తొచ్చింది, ఈ మూవీ మొత్తాన్ని వాళ్ళు iPhone 15 Pro Max లో షూట్ చేశారు. అంటే మరి యాస్టిస్ ఫోన్ తీసుకెళ్లి కాదు, దానికి వాళ్ళు ప్రాపర్ లెన్సెస్ అవి అటాచ్ చేసి షూట్ చేశారు. కానీ స్టిల్ క్వాలిటీలో డిఫరెన్స్ మీరు క్లియర్ గా చూడొచ్చు. ఆర్ మేబీ నాకు ఆ ఫ్యాక్ట్ ముందు నుంచే తెలుసు కాబట్టి నాకు మూవీ మొత్తం కూడా ఆ డిఫరెన్స్ క్లియర్ గా కనపడింది. సో అందుకే సమ్ పార్ట్స్ ఫెల్ట్ బిట్ ఆఫ్. బట్ అదే పాయింట్ ఇంకోవైపు పాజిటివ్ గా కూడా మారింది. అంటే ఇలాంటి మూవీకి కావాల్సిన హారర్ ఎఫెక్ట్ కూడా కొన్ని సీన్ లో చాలా బాగా ఇచ్చింది. సో ఈ జాంబీ సీక్వెన్స్, ఎడిటింగ్, మ్యూజిక్ అండ్ అలాగే కెమెరా, ఇవన్నీ డెఫినెట్లీ మూవీ ప్లస్ పాయింట్స్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ మూవీ స్టోరీ లైన్ కూడా మంచి స్కోప్ ఉంది. మెయిన్లీ మూవీలో మదర్ అండ్ సన్ ఎమోషనల్ ఆర్క్ చాలా బాగా రాశారు. కానీ ప్రాబ్లం ఏంటంటే దాన్ని సరిగ్గా ఎండ్ చేసినట్టు అనిపించలేదు. సో మూవీ రన్ టైమ్ ఈజ్ ఓన్లీ 2 hours. సో ఆ టెన్షన్ లో టైం అయితే తెలియలేదు, కానీ ఒక లాస్ట్ హాఫ్ అన్ అవర్ అంటే మెయిన్లీ మూవీ ఎండింగ్ అప్పుడు సంథింగ్ ఇస్ ఆఫ్ అన్నట్టే ఉంది. లైక్ ఏదో కొంచెం ర్యాండమ్ గా కొంచెం డిఫరెంట్ గా ఎండ్ చేశారు. అంటే ఎండింగ్ మొత్తాన్ని కొంచెం ఫిలాసఫికల్ వేలోకి తీసుకెళ్లారు. సో దానికి నేను అంతగా కనెక్ట్ అవ్వలేదు. సో అందుకే ఎండింగ్ నాకు ఓకేగా అనిపించింది. అండ్ ఇంకోటి, లాస్ట్ 5 minutes అప్పుడు ఒక సీక్వెన్స్ చూపించారు విచ్ వాస్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ప్లేస్. అంటే దానికి ప్రీవియస్ గా మూవీలో చూపించిన దానికి కనెక్షన్ ఉందనుకోండి, బట్ స్టిల్ అదంతా చూడడానికి చాలా స్ట్రేంజ్ గా అనిపించింది. ఇన్ఫాక్ట్ అలా ఎండ్ చేయడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్, ఈ మూవీ సీక్వెల్ వాళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేశారు విచ్ ఇస్ 28 years later బోన్ టెంపుల్ అని. సో ఆ బోన్ టెంపుల్ దాని గురించి మనకు ఆల్రెడీ ఈ మూవీలో చూపించారు. సో ఆ సీక్వెల్ కోసమే వీళ్ళు కొంచెం అన్సాటిస్ఫైయింగ్ ఎండింగ్ ఇచ్చారు. సో ఓవరాల్ 2 hours రన్ టైం కాబట్టి చిన్న చిన్న మైనస్లు ఉన్న ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కోసం డెఫినెట్లీ మూవీని చెక్అౌట్ చేయొచ్చు. సో ఇంకా ఇదే నా 28 years later మీద రివ్యూ. మీకు కనుక రివ్యూ నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీరు కనుక మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్ లో చెప్పండి. ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.